ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఈ యొక్క వాగ్దానము మన వ్యక్తిగత జీవితాలకును మన కుటుంబ జీవితాలకును ఆస్వాదించుకొని అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము మనము ముందుకు కొనసాగాలని ప్రేమతో ప్రభు పేరట మిమ్మల్ని అడుగుతూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనము గ్రహించినట్లయితే, యేసుక్రీస్తు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజు పునరుద్ధాన దినమున ఆయన సజీవుడుగా లేచినటువంటి సందర్భంలో మరి మరియా మార్త వారితో ఈ యొక్క మాటలను మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క మాటలు మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన మరి జీవించినటువంటి కాలంలో అనేక సందర్భాల్లో అనేక పర్యాయములు ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానము గురించి మరి అనేక సందర్భాల్లో మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ మరియా మార్త వీరు పెందలక్కడని లేచి ఆ యొక్క సమాధి తోటకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ సమాధిని వారు చూశారు. వారికి ఎంతో భయముతో, వణుకుతో వారు ఉంటున్నటువంటి సందర్భం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, 5వ వచనంలో దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. వారు మరియా మార్తలు పెందలకడినే ఆ యొక్క సమాధి తోటకు వెళ్ళి అక్కడ చూసినప్పుడు అక్కడ వారికి ఖాళీ సమాధి కనపడుతూ ఉంటుంది. వారు భయపడుతూ ఉంటున్నారు, వణుకుతూ ఉంటున్నారు. ఎందుకనగా ఆయన చెప్పిన అటువంటి మాటలను వారు జ్ఞాపకం చేసుకొని, ఖాళీ సమాధి ఉంటున్నదే, ఆ యొక్క శరీరాన్ని ఆయన్ని ఎవరో ఎత్తుకొని వెళ్ళారేమో అని భయంతో వణుకుతూ ఉంటున్నప్పుడు దూత వారితో మాట్లాడుతూ ఉంటున్నది. ఆ కింద భాగంలో మళ్ళీ 7వ వచనంలో, త్వరగా వెళ్ళి 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినంటే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఆ దూత వారితో మాట్లాడుతూ, ఆయన చెప్పిన రీతిగానే ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉంటున్నాడు, సజీవుడుగా లేచి ఉంటున్నాడు, రండి త్వరగా వెళ్ళి ఈ విషయాన్ని ఆయన శిష్యులకు మరి తెలియజేయడి అని ఆ దూత వారితో అంటున్నది. మరి అదే రీతిగా కింద భాగంలో మనం గమనించినట్లయితే 8వ వచనం, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరిగెత్తుచుండగా, ఆ శిష్యులకు మరి ఆ దూత మాట్లాడినప్పుడు వారి యొక్క సంతోషానికి హద్దులు లేవు, వారి ఆనందానికి అవధులు లేవు. ఆయన లేచి ఉన్నాడు అని ఆ మాటలను తిరగా వారు జ్ఞాపకం తెచ్చుకొని అంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీలకి ఎంత విశ్వాసము ఉంటున్నది, ఎంత నమ్మకము ఉంటున్నది, ఎంత ఆసక్తి ఉంటున్నది. అందుకే వారు పెందలకడనే మరి సమాధి తోటకు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము వీరికి మరియా మార్తకి ఉన్నటువంటి ఆ నమ్మకము, విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆయన్ని చూడాలి అన్నటువంటి ఆకాంక్ష మరి ఎంతో బలంగా ఉంటున్నది.
అందుకే వారిని ఎదుర్కొని, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. మరి యేసుక్రీస్తు వారికి ఒక అభయాన్ని ఇస్తుంటున్నాడు, ఒక దీవెనను ఇస్తుంటున్నాడు, వారిని దీవిస్తూ ఉంటున్నాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము, విశ్వాసం నీవు నేను కలిగి దేవునికి సాక్షులుగా, దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.